మొన్న సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా నాకు కొంచెం కాలు బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష. 22 కోట్ల రూపాయల ఫర్నిచర్. ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష. వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఫైనల్ గా ముందు మనందరికీ టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అప్పుడు ఉన్న అధికారులు అవనివ్వండి, అప్పుడు ఉన్న మంత్రులు అవనివ్వండి, ఇంకెవరైనా అధ్యక్ష, వాళ్ళు ఫైనల్ గా ఏం చేశారంటే అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు అరే ఇక టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ 2282/2282 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వింగ్ నుంచి 22 నవంబర్ 2023 అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ ఏంటంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు, ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, క్యాపిటల్ ని మార్చేస్తామని. అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష. విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్ కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికేసి, ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. మరి ఏం చేస్తాం అధ్యక్ష, ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యుఓ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష 7/12/2023లో ఇచ్చి, ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తమ దృష్టికి అంటే రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష. బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది, ఒక హాల్ ఉంటుంది, తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. బాత్రూమ్ ఉంది అధ్యక్ష. ఆ బాత్రూంలో టబ్ ఖరీదు 12,38,761 రూపాయలు అధ్యక్ష. ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష, దానికి ఏదో నీళ్లు పోసుకోవడానికి షవర్ ఉండాలి. షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష. దానికి 1,31,835 షవర్కి అధ్యక్ష. అదే మన నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో 500-1000 రూపాయల షవర్లతోటి మనం పెట్టుకుంటాం. మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష. బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్. ఇక్కడ 1,31,835. తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష. ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ హ్యాండ్ షవర్ ఖరీదు 75,330. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి, నేను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళాను అధ్యక్ష. నేను బుర్జ్ అల్ అరబ్ అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష. అక్కడ ఏదో తెలుసు దాంట్లో ఎలాగ మనం ఉండే పరిస్థితి లేదు. $34 లక్షలు దానికి బాత్ టబ్కి అయింది. 12,38,761 రూపాయలు బాత్ టబ్కి. వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి 22,93,680 రూపాయలు. మొత్తం కలిసి 34 లక్షలు. అంటే మీ వాళ్ళు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్, నా బతికే సివిల్ ఇంజనీరింగ్, తెల్లారు లేస్తే నా పనే ఇది. సార్ రాజా ఒక్క నిమిషం, పెద్దలందరూ ఆలోచించండి.
వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని. ఈ టైం చాలదు, మీరు అందరూ అంగీకరిస్తే రేపు 0 అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం. మీకు చెప్పండి, పాయింట్ చెప్పండి. 0 అవర్ మొత్తం దీనికి కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది నాకు అర్థం టఫ్కి నేను అది పెట్టండి. వన్ హైకోర్టులో కేసు వేసింది ఈ ఇష్యూ మీద నేను, వైజాగ్ లో మూర్తి యాదవ్ అని ఒక అబ్బాయి. సో వాళ్ళిద్దరు ఒక గ్రూపు, నేను ఒక గ్రూపు అలా వేశాం. సో దాని గురించి ఊరికే 3-4 నిమిషాలే చెప్తా, రేపు నేను మాట్లాడలేను కదా అధ్యక్ష. అలా ఇచ్చారా? ఓకే రండి రాజుగారు, సింపుల్ గా చెప్పండి. రేపు డిస్కస్ ఫుల్ డిస్కస్ జరగాలి. అట్లా బ్రీఫ్ గా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాన్ని తెలుగులో కమోడ్. కమోడ్ అధ్యక్ష, మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500. అధ్యక్ష, ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. అధ్యక్ష, అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ 3-way మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష, ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని, డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 meters by 3.3 meters. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్ లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 meters by 3.3 meters డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. మరి ఆ ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్ లా కట్టిస్తుంది అధ్యక్ష.